హలో అందరికీ గూడూరు రుచులకు స్వాగతం. ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. తరువాత దబర పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, చేపల కూరకి ఆయిల్ ఎక్కువ కావాలి. ఆవాలు, మెంతులు వేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాం. రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ బాగా తేలిందండి. ఇప్పుడు కారం, 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని చింతపండు చిక్కగా తీసుకోవాలి. తీసుకున్న చింతపండుని దాంట్లో వేసుకోవాలి. ఎర్రగడ్డ టమోటా మిశ్రమంలో బాగా పులుసు బాగా మరగనివ్వాలి. ఈలోపు చేపల్ని శుభ్రం చేసుకుందాం. చేపలు నీసు వాసన రాకుండా ఉండాలంటే మజ్జిగ వేసి బాగా కడుక్కోవాలి. చేపలు శుభ్రం చేసుకున్న తర్వాత పులుసు మరుగుతున్న పులుసులో చేపలు వేసుకోవాలి. ఇవి కొరమైన చేపలండి, బాగుంటుంది. చేపలు వేసుకొని కొంచెం సేపు బాగా ఉడకనిద్దాం. పులుసు ముక్క ఉడికిందండి. ఇప్పుడు మామిడి ముక్కలు వేసుకుందాం. మామిడి ముక్కలు వేసుకొని గంటె పెట్టకూడదండి, ఇలా కలుపుకుందాం. కలుపుకొని పులుసు బాగా చిక్కగా వచ్చేసిందండి. ఇప్పుడు మా స్పెషల్ మసాలా పొడి వేసుకుందాం. వేసుకొని 2 నిమిషాలు ఉడకనిద్దాము. 2 నిమిషాలు ఉడకనిద్దాము. 2 నిమిషాలు అయిందండి. నెల్లూరు చేపల పులుసు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.